వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం హాఫ్ హోమ్ టూర్ చేయబోతున్నాం అనమాట. ఇంకా చూసే ముందు చెప్పడం ఎందుకు, రండి మరి. ఫస్ట్ ఫీచర్ వాల్ మాస్టర్ బెడ్రూమ్లో అనమాట. ఇంట్లో 4 ప్లేసెస్లో చేయించాము ఇలాంటి ఫీచర్ వాల్స్. వీటిని యాక్సెంట్ వాల్స్ అంటాం, కొంచెం ఈజీ అనమాట. ఎక్కువ వుడ్తో చేసిన వాటిని యాక్సెంట్ వాల్సే అంటున్నారు. సో ఏదైనా మన కంఫర్ట్ జోను. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో బ్యాక్గ్రౌండ్ అండి బెడ్కి. కాకపోతే చాలామంది హోమ్ టూర్ అడిగేశారు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను ఎర్లీగా చేయడానికి. ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్లో ఉండేది ఇల్లు, ఫర్నిచర్ అంతా బ్లాక్ అండ్ వైట్, ఎవ్రీథింగ్ బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఇప్పుడు అంతా కలర్ఫుల్. సో ఇప్పుడు అందుకని వాల్స్ ఇవన్నీ మారిపోయినాక ఈ ఫర్నిచర్ సూట్ అవ్వట్లా. అన్నీ ఆర్డర్ పెట్టి 4 రోజులు అయింది, ఇంకా 1 మంత్ పట్టుద్దండి. సింగిల్ ఫర్నిచర్ కూడా రాలేదు ఇప్పటిదాకా. కనీసం డౌన్ స్టేర్స్ అయితే ఒక మిర్రర్ కూడా లేదు. మా బిట్టుగాడు మిర్రర్లో చూసుకోవాలంటే స్కూల్కి వెళ్ళే ముందు స్విచ్ బోర్డులు ఉంటాయి కదా, వాటిట్లో చూసుకుంటున్నాడు, క్రోమ్ స్విచ్ బోర్డులు. సో అదనమాట. సరే, ఫస్ట్ ఈ ఫీచర్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇది వాళ్ళు ఫిక్స్ చేసేటప్పుడు నేను వీడియో చేశాను. ఆ వీడియోని మీరు చూసేయండి, దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ యాక్సెంట్ వాళ్ళు చేయడానికి మొత్తం వాళ్ళు వుడ్ పీసెస్ కట్ చేయటం నుంచి ఎవ్రీథింగ్ ఇంట్లోనే చేయబట్టి రూమ్ మొత్తం విపరీతమైన డస్ట్తో కూరుకుపోయింది. అసలు వాల్స్ కూడా డస్ట్ పట్టేసింది, అంత వర్క్ చేయాల్సి వచ్చింది దీనికి. సో వాటికి ముందు స్టిక్ చేసి నెయిల్స్ కొట్టారనమాట ఆ వుడ్ పీసులకి. వీటికి వాడిన గమ్ము కూడా నేను వీడియోలో షూట్ చేశాను. సో ఇవేంటంటే ఆ నెయిల్స్ లోపల కొట్టేసినాక ఇన్ కేస్ మనం మైండ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఆప్షన్ లేదండి, వాల్ కూడా డ్యామేజ్ అవుద్దంట ఇది రిమూవ్ చేస్తే. ఈ గమ్ము యూజ్ చేశారనమాట ఫిక్సింగ్కి. ఇంట్లో అన్నిటికన్నా ఫెయిల్ అయిన వాల్ ఇది. ఎందుకో చెప్తా. దగ్గరకు మనం చూస్తే ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, ఎక్కడ గ్లిటర్ కనిపిస్తుందా, మీద పడి చూడండి. ఇప్పుడు ఎంతో కష్టంగా కళ్ళు 2 తీసుకెళ్ళి గోడకు అతికిచ్చి చూస్తేనే కనిపిస్తుందండి. ఇంత దగ్గరగా మనం ఎలాగో చూడం, రూముని మామూలుగా చూస్తే మాత్రం ఏం కనిపించట్లే. ఇప్పుడు ఈ గ్లిట్టర్ని ఏం చేయాలో తెలియక, ఎలా తీయాలో తెలియక, ఉంచుకోవాలో తెలియక ఒక డైలమాలో ఉన్నాం. చాలా ట్రై చేసాం మాడిఫైడ్ చేయడానికి, కలర్ చేంజ్ చేయడానికి. రోజు లైట్ అయ్యంగానే ఇక్కడ గ్లిట్టర్ కనిపించకపోవడంతో రోజు ఫీలింగ్ వస్తుంది తెలుసా ఇది ఫెయిల్ అయిందని. సరే, ఇప్పుడు మీకు ఓవరాల్ లుక్ దూరం నుంచి ఇలా చూపిస్తాను. దీనికి తగ్గ డెకారు, బెడ్ అన్నీ ఉన్నప్పుడు లుక్ ఎక్కువ బాగుంటుంది. అందుకని ఇప్పుడు జస్ట్ వాళ్ళు మాత్రమే చూపిస్తున్నాను. ఫర్నిచర్ అంతా ఓల్డీ కదా. సో అది వాళ్ళు దూరం నుంచి చూడండి. అలా నేను ఫోటో తీయటం లేదమ్మా, అది మంచి మంచి పోజులు పెడుతుంది అక్కడ. మీరు ఎవరైనా ఇటువంటి వాల్స్ ఎవరైనా ట్రై చేస్తే మాత్రం గ్లిట్టర్ యాడ్ చేసేటప్పుడు పెయింట్లో గ్లిట్టర్ కలిపి డిజైనర్ యాడ్ చేస్తానంటే మీరు యాక్సెప్ట్ చేయమాకండి, అది రాంగ్ డెసిషన్. ఇప్పుడు అదే జరిగింది. సో పెయింట్ వేసేసినాక టాప్ ఆఫ్ ఇట్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లిట్టర్ డబ్బాలు అమ్ముతున్నారు, అది యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ గోల్డ్ గ్లిట్టర్ని మాత్రం చూస్ చేసుకోమాకండి, అది మనం అనుకున్నంత లుక్ అయితే రాదు. అది కనుక చూస్ చేసుకోవాలంటే బాగా థిక్ డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం జాగ్రత్త. సరే ఇదండి. ఇంక ఇప్పుడు ఎనదర్ యాక్సెంట్ వాల్స్ వద్దాం రండి. ఇంకో యాక్సెంట్ వాల్, ఈ 2 వాల్స్ అనమాట. స్టెయిర్ కేస్కి చేయించాం. యాక్చువల్గా ఈ వాల్స్లో లైటింగ్ అదంతా ఉంది. నేను ఈ వీడియో తీయడానికి ముందు ఎలా వస్తుందో చెక్ చేస్తే బాగా ఫ్లిక్కరింగ్ వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇప్పుడు మీకు వీటి లోపల ఉన్న లైటింగ్స్ అన్నీ ఆన్ చేసి సపరేట్ క్లిప్ తీస్తాను, మ్యాక్సిమం ఫ్లిక్కరింగ్ రాకుండా. సో ఇది బ్లైండ్స్ అన్నీ వేసి చాలా జాగ్రత్తగా తీయాల్సి వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటో బాగా. ఇది ఒక డార్క్ డిఫరెంట్ కలర్ అండి. దీని ఏమంటారంటే పర్ఫెక్ట్లీ థ్రోప్ ఆర్ చాక్లెట్ కలర్. ఈ 2 ఇక్కడ చూడండి కలర్స్ డివైడ్ అయింది. యాక్సెంట్ వాళ్ళకి సపరేట్ కలర్ ఉండాలని కొంచెం డార్కర్ వర్షనే ఇచ్చామన్నమాట. ఈ వాల్స్ చేసే ముందు వాళ్ళు ఎలా చేశారు అనేదంతా కూడా నేను వీడియో తీశాను, మీరు ఈ లోపు అది చూడండి. ఇప్పుడు వీటి వాల్స్ లోపల నుంచి లైట్లు ఆన్ చేస్తే ఫ్లిక్కరింగ్ రాకుండా ఎలా వీడియో తీయాలనేది ఈ లోపు నేను చెక్ చేస్తుంటా. ఫ్లాట్గా ఉన్న వాల్కి ఇలా ఫీచర్ వాల్, యాక్సెంట్ వాల్ మేక్ చేయటం చాలా ఈజీ అండి. బట్ ఇలా స్టెయిర్ కేస్ మీద చేయటం మాత్రం చాలా కష్టం అండి. నేను సెలెక్ట్ చేసుకున్న ప్యాటర్న్ బాగా టఫ్ది. సో ఇది ఏమైందంటే వుడ్ మొత్తం వీళ్ళు ఇలా ట్రయాంగిల్లో నేను అడిగినంత వైడ్, ఆ తిన్ను మొత్తం ప్లాన్ చేసి తయారు చేసినాక 1 వీక్ బ్రేక్ ఇచ్చారు ఇవి వాల్కి పెట్టడానికి. ఎందుకంటే ఈ మధ్యలో ఎలక్ట్రిక్ వర్క్ ఉంది ఆ వాల్స్లో లైటింగ్ పెట్టబట్టి చాలా పెద్ద పెద్ద హోల్స్ పెట్టి చాలా వైరింగ్ చేశారు లోఫ్ట్లోకి. ఆ ఎలక్ట్రిక్ వర్క్ వల్ల వీళ్ళు బ్రేక్ ఇచ్చారు 1 వీక్. ఈలోపు ఆల్రెడీ పెయింట్ వేసిన వుడ్ అంతా కొంచెం పాడైపోయింది, ఉబ్బిపోయి ఒక వంకీగా మారిపోయింది ఫ్లాట్ షేప్ నుంచి. మళ్ళీ కొత్తవి చేసి చేయటం పెద్ద ప్రాసెస్ అయింది.
దీనికి 4 కోట్లు పెయింట్ వేస్తేనే అలా స్టేబుల్ అయిందనమాట. సో వైరింగ్ చేసిన హోల్స్ అన్నీ ఫిలప్ చేసినాక మళ్ళీ ఇలా వీళ్ళు ఫిట్టింగ్ మొదలుపెట్టారు. ఇవి ఫిట్ చేసినాక చిన్న చిన్న వైరింగ్ హోల్స్ని లైట్స్తో పాటు అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ చేశారనమాట. వాళ్ళకి చాలా కష్టమైంది, మాకు ఎక్స్పెన్సివ్ అయ్యింది. ఇది చూసారు కదా వాళ్ళు ఎలా చేశారో. ఇదండి అవుట్పుట్. ఇల్లు మొత్తంలో వాళ్ళకి టఫ్ అనిపించింది ఈ 2 వాల్స్ అంట. ఈ 2 వాల్స్ చేయడానికి 2 వారాల టైం తీసుకున్నారు. మాకైతే కింద ఫ్లోర్లో ఉంటే పై ఫ్లోర్లోకి రాకుండా వరుసగా 4 లేడర్లు ఇక్కడ పెట్టి గందరగోళంగా ఉంది. అసలు బాగా స్ట్రగుల్ అయింది ఈ 2 వాల్సే. ఇది నేను చాలా కష్టపడి ఓన్గా కొంత డిజైన్ చేసి కొన్ని పిక్చర్స్ చూసి ఎస్టిమేషన్తో వాళ్ళకి గీసి ఇచ్చి మళ్ళీ వాళ్ళు గోడల మీద గీసి ఒక పెద్ద రచ నడిచింది అంతే. సరే ఇంక ఇప్పుడు ఈ ప్యాటర్న్ని దగ్గరికి చూపిస్తాను రండి. దగ్గరికి ప్యాటర్న్ ఇలా ఉందండి. సో ఇది వుడ్ కొయ్యటం ఇలా ఒక షేపులో ఒక ఎత్తు అయితే దీన్ని గోడకు కొట్టడం ఇంకో పెద్ద పని అయింది. అసలు కలర్ వేయటం అయితే వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నందుకు నన్ను మాత్రం తిట్టుకుంటూ చేశారు వాళ్ళు. సరే ఓవరాల్గా ఇప్పుడు లైట్లు వేసి లుక్ చూద్దాం రండి. లైట్లు వేసినాక లుక్ అనమాట ఇది ఓవరాల్ లుక్. ఇక్కడ 2 స్ట్రిప్స్, అక్కడ 2 స్ట్రిప్స్. ఇంటి మొత్తంలో వాల్స్కి ఖర్చు పెట్టిన దానికి ఎంత ఖర్చు పెట్టామో ఈ 2 వాల్స్కి మాత్రం అంత ఖర్చు అయింది. ఇనీషియల్గా వాళ్ళు చెప్పిన అమౌంట్ ఒకటండి, బయటికి అవుట్కమ్ వచ్చేసరికి అది ఎక్స్టెండ్ అయిన అమౌంట్ వేరనమాట. చాలా ఎక్కువైంది. లైటింగ్కి ఇవి కొయ్యడానికి వాళ్ళకి ఎంత పని పెరిగితే అంత పెంచేశారు. ఒక కమిట్మెంట్తో లేరు. ఒక టైంలో అయితే అసలు చిరాకు వచ్చేసి మొత్తం మీకేసి పెయింట్ వేసేమందాము, వాల్పేపర్ వేసేమందామని కోపం వచ్చేసింది. తర్వాత అసలు గివప్ ఇవ్వకూడదని చాలా ప్రెజర్ పెట్టి ట్రై చేయించింది. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ నడిస్తేనే ఇలా అవుట్కమ్ వచ్చింది. సో ఇదండి నేను ఎంత ట్రై చేస్తున్నానో ఇదంతా 2 కలిపి ఎక్కే టైం తీద్దామని బాగా ఫ్లిక్కరింగ్ వస్తుంది. సరే రండి ఇలా ఒక లుక్ వేద్దాం, మళ్ళీ పైనుంచి కూడా క్లిప్ తీస్తాను. బాగా ఫ్లిక్కరింగ్ వస్తున్నట్టుంది కదా. అయినో ఇది అసలు తీయటము చాలా కష్టంగా ఉందండి. అసలు ఎట్ట తీయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దగ్గరగా ఈ ఎల్ఈడివి ఇలా చిన్ని డాట్స్ లాగా ఉన్నాయి కదండి. బట్ ఇలా ఫ్లిక్కరింగ్ రావటం వల్ల నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. మధ్యలోనేమో ఈ షాండలైర్ ఒకటి, ఇది కూడా ఫ్లిక్కరింగ్ వస్తుంది. అసలు ప్రతి ఫ్లిక్కరింగ్ వస్తూనే ఉంది. దూరం నుంచి లుక్ తీద్దాం ఉండండి. సరే మీకు నాకు తెలిసి వీడియో అయిపోయేసరికి కళ్ళు నొప్పులు పుట్టేస్తాయని నాకు అర్థమైంది. ఫ్లిక్కరింగ్ రాకుండా తీయడానికి చాలా కష్టపడుతున్నాము, లాభం లేదండి. ఇవాళ మీ కళ్ళు మంటలు పుట్టాల్సిందే. ఇప్పుడు మీ అంతరాత్మ ఏమనుకుంటుందో నేను చెప్పనా. ఇదంతా చూడటానికి మెరుపుల్లా ఉంటుంది, నా వాయిస్ సౌండ్ ఉంటుంది ఉరుముల్లా ఉంటుంది అనమాట. ఇంకొంచెం గట్టిగా అరిసాను అనుకో పిడుగులు పడ్డట్టు ఉంటుంది. ఒక డిఫరెంట్ తుఫాన్ అట్మాస్ఫియర్ కదా అది. బట్ తప్పదండి, నేను ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏ ఫోన్లో వీడియో తీస్తున్నామో అదే ఫోన్లో ఇది కంట్రోల్ చేయడానికి యాప్ ఉంది. సో ఏం చేస్తున్నామంటే ఆ యాప్లో ఒకసారి ఆన్ చేసినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తున్నాం. నెక్స్ట్ టైంకి ఇంకో ఫోన్లో మెమరీని లెస్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసి దీన్ని రెడీ చేస్తాం హోమ్ టూర్ టైంకి. అప్పుడు ఏంటంటే ఒకళ్ళు చెబుతుంటే లైట్స్ అలా ఆన్ అవుతాయి, అలా డౌన్ అవుతాయి, అప్పుడు ఫ్లిక్కరింగ్ రాదు. ఈ డైరెక్ట్ అటాక్ కొంచెం కష్టంగానే ఉంది, బట్ కొంచెం సర్దుకోండి. అది ఇటువంటిది ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం స్టెయిర్ కేసుల మీద చేయమాకండి, రాంగ్ డిసిషన్. మీరు ఫ్లాట్ వాల్ ఉంటుంది చూసారా, దానికి ట్రై చేయండి, మంచి ఎలగెంట్గా ఉంటుంది. స్టెయిర్ కేస్ మాత్రం చాలా డిఫికల్ట్, అంటే అవి నిలబట్టడం కూడా కష్టంగా ఉందన్నమాట. అది చేసేవాళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారండి స్టెయిర్ కేస్కి, బట్ దే డిడ్ ఏ గుడ్ వర్క్ అనమాట. సాటిస్ఫైడ్, ఎండ్ ఆఫ్ ది డేకి సాటిస్ఫైడ్. సో ఇదండి, ఇది వీటన్నిటికీ ఏంటంటే కంట్రోలు. మామూలుగా అయితే స్విచ్ పెడతామన్నాడు, బట్ స్విచ్ అని ఇప్పుడు ఒక లైట్ ఆన్ చేయడానికి స్విచ్ అనే ఆప్షన్ ఓల్డ్ మోడల్ కదా, ఇప్పుడు అంతా లేటెస్ట్ యాప్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి యాప్ సిస్టమ్ అండ్ రిమోట్ కంట్రోల్ సిస్టమ్ ఉందన్నమాట. మనం ఈ కంట్రీలో ఉన్న ఏ కంట్రీ వెళ్ళినా సరే ఒకవేళ లైట్ లేయడం మర్చిపోయినా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కలర్స్ మారుతాయి. కలర్స్ అని మారటం అంటే అన్ని రెయిన్బో కలర్స్ రావు, స్లో డౌన్ అవుతుంది, బ్రైట్ అవుతుంది అనమాట. అదేంటంటే హోమ్ టూర్లో నేను డిఫరెంట్ వేలో స్లో డౌన్లు అలా చేసి మేము ట్రై చేసి చేస్తాం అనమాట. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఇప్పుడు వీడియో తీసే ఫోన్లోనే ఉన్నాయి, అందుకని అది తీస్తే నేను చెప్పలేను. నేను ఓడిపోయానండి, లైట్లే గెలిచినాయి, డామినేట్ చేసేసినాయి. ఏం చేద్దాం, అందుకే లైట్లు ఆపేసి చెప్పాల్సి వస్తుంది. సరే మీరు ఎవరైనా ఈ వాల్స్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం స్టెయిర్ కేస్ మీద చేయకండి, ఫ్లాట్ వాల్ మీద ట్రై చేయండి.
కొంతమంది రేట్లు అడుగుతున్నారు ఎంత అవుతుంది అని. ఒక్కొక్క దానికి నేను ప్రైసింగ్ చెప్పలేను, ఎందుకంటే ఇంట్లో ఉన్న మొత్తం వాల్స్ అన్నిటికీ డెకార్ ఒకటే ప్రైసింగ్ ఇచ్చాము, ఎలక్ట్రిక్ వర్క్ అంతా ఒకటే ప్రైసింగ్ ఇచ్చాం. సో ఈచ్ దానికి ఎంత అవుద్ది అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి. ఓవరాల్ జాబ్కి ఇంతని చెప్పారనమాట. సో ఓన్లీ వాల్స్కి జస్ట్ వాల్ పెయింటింగు అండ్ యాక్సెంట్ ఫీచర్ వాల్స్ వీటికే 20,000 పౌండ్లు అయిందనమాట. సో ఎలక్ట్రిక్ వర్క్, సో ఓవరాల్గా ఈ 20,000 మీకు లైట్స్ అని, వుడ్ వర్క్ అని, పెయింట్లని మొత్తం కవర్ అయిపోయింది. సో 20,000 పౌండ్స్ అంటే మన దేశం కరెన్సీలో 20 లక్షలు అనమాట. కొంతమంది ఇది విన్నాక కొంచెం రేట్ ఎక్కువే అయ్యింది, ఓన్లీ వాల్స్కి చాలా ఎక్కువ అయింది, వేస్ట్ అయ్యింది అన్నారు. సో ఎవ్రీ వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ అండి. ఎండ్ ఆఫ్ ది డేకి మనకు వచ్చిన అవుట్కమ్ బాగుంటే చాలు, అది సాటిస్ఫైడ్ వర్క్ అనమాట. సరే, ఇంక ఇప్పుడు 3 వాల్స్ చూసేసాం కదా, 4వ చూద్దాం రండి. ఇప్పుడు వచ్చాడు మొత్తం అయిపోయేటప్పుడు. పదండి 4th వాల్ దగ్గరికి వెళ్దాం. ఈ 2 ఈచ్ సపరేట్ వాల్స్ కింద కన్సిడర్ చేశాను, అందుకని 4 అన్నాను. రండి. సో ఇది లాంజ్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనమాట. హోల్ వాల్ ఇలా వచ్చింది. పేస్టల్ కలర్స్ అన్నీ, ఇల్లంతా పేస్టల్ కలర్స్ అండ్ ఫర్నిచర్ కూడా పేస్టల్ కలర్స్తోనే ప్లాన్ చేసామండి. సోఫాల నుంచి టీ టేబుల్, బెడ్ అన్నీ పేస్టల్ కలరే ప్లాన్ చేసాం. సో అవన్నీ వచ్చినాక హోమ్ టూర్. సో ఇదండి. సరే, మీకు ఈ గన్ మెటల్ దగ్గరకు చూపిస్తాను రండి. డే లైట్లోను నైట్ లైట్లోను మంచి షేడ్ ఉంది. కలర్ ఎంత క్వాలిటీ ఉందంటే అండి, మెటల్ స్ట్రిప్ వేసినట్టే ఉంది. నేనైతే యాక్చువల్గా ఈ హోల్ స్ట్రిప్ వేయమని అడిగాను అనమాట, అంటే లెఫ్ట్ రైట్ కూడా ప్రాపర్గా మెటల్ స్ట్రిప్ పెట్టినట్టు ఉండేటట్టు. బట్ ఉంటారు కదా డిజైనర్లు, వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే 2 పక్కల వేయడం చాలా కష్టము, ఆఫ్టర్ పెయింట్ డేషన్ కదా, అది డిఫికల్ట్ టాస్క్, అది వేస్తే సైడ్స్ అవుద్ది, మెస్ అవుద్ది, ఏదేదో చెప్పారు. చివరికి ఇలా పైనే వేసారనమాట. ఇవన్నీ ఏంటంటే పని చేస్తా తీసుకునే డెసిషన్లు అండి, అందుకని కొంచెం తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఈ వాల్ డెకారు అండ్ దీనికి ఆపోజిట్ మీకు ఇంతకుముందు చెప్పాక కలర్ సెలెక్షన్, రూమ్ అంతా ఒక కలర్స్ వస్తే యాక్సెంట్ వాల్ కంప్లీట్ డార్క్ కలర్ వేయాలన్నమాట. అప్పుడే ఆ కలర్ మనకి రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం ఆ వాల్ అట్రాక్షన్ మనకు కనిపిస్తుంది. సేమ్ మిక్స్డ్ కలర్ వేయకూడదు. అందుకనే వాటికి మ్యాచింగ్గానే బ్లైండ్స్ కూడా మేము ఈ కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పి ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఇంకోటి, అన్నీ నేను సెలెక్ట్ చేశానని చెప్పి కోతలు కోసుకున్నా కదా, ఈ బ్లైండ్స్ మాత్రం మధుని సెలెక్ట్ చేశాడు. ఇంకా చాలా రూమ్స్లో బ్లైండ్స్ అన్నీ మార్చేసాం కాబట్టి బ్లైండ్స్ మొత్తం మధు సెలెక్షన్. అదొకటి. మేము చేయించిన అన్ని యాక్సెంట్ వాల్స్కి ఒక్కొక్క వేలో లైటింగ్ అరేంజ్ చేసామన్నమాట. మాస్టర్ బెడ్రూమ్లోనేమో లైటింగ్ బెడ్ సైడ్ పెట్టే ల్యాంపుల నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆ గ్లిటర్ ఎఫెక్ట్ కానీ అక్కడ అలా ప్లాన్ చేసాం. ల్యాండింగ్లో మనకి స్టెయిర్ కేస్ దగ్గర ఏంటంటే కంప్లీట్ వాల్స్ లోపలే లైటింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేసాం. ఇక్కడేమో సీలింగ్ నుంచి యాక్సెంట్ వాల్ మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం. సో దానికి లైటింగ్ సిస్టమ్ మార్చామన్నమాట, ఒకేలా ఉంటే బోర్ కొట్టుద్దని. సో ఇదండి యాక్సెంట్ వాల్స్ ఎక్స్పీరియన్స్. హోప్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సరే, ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ కదా. సరే, ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ చూసేద్దామా మరి. ఇప్పుడు ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ ఎప్పట్లాగా శారీ గురించే మాట్లాడుకుందాం. ఇది ప్యూర్ బెనారస్ శారీ అండి, మొత్తం ఫుల్ జరీ ఉంది. సో శారీ మొత్తం జరీతో పాటు మళ్ళీ దాని మీద డిజైన్ కూడా వచ్చిందనమాట. సో ఈ శారీలో లేని కలర్సే లేవు. ఇది ఒక రకమైన యాంటిక్ గోల్డ్ అండి, అది గోల్డ్ కాదు సిల్వరు కాదు, ఒక టైప్ ఆఫ్ యాంటిక్ షేడ్ అనమాట. అందుకని డే లైట్లో అండ్ నైట్ లైట్లో 2 రకాలుగా షేడెడ్గా ఉందన్నమాట శారీ. ఈ శారీ నేను లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి, S3 బొటిక్లో తీసుకున్నాను. మీకు ఇంతకుముందు కూడా చెప్పా కదా, చాలా వరకు నా దగ్గర శారీస్ అన్నీ నేను అక్కడే తీసుకుంటాను. అండ్ బ్లౌజ్ కూడా అక్కడే కస్టమైజ్ చేయించుకొని అక్కడే మగ్గం వర్క్ కూడా అక్కడే చేయించేసుకున్నాను బ్లౌజ్ది. శారీ మొత్తం ఇవన్నీ కూడా అక్కడ చేయించుకున్నది. సో నేను S3 బొటిక్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పింక్ చేయండి. ప్రాపర్ బొటిక్ విజయవాడలో ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. ఇది మొత్తం థ్రెడ్ జెరీ మిక్స్ అనమాట. సో జనరల్గా మనకి జెరీ మీద థ్రెడ్ రావటం కొంచెం రేర్గా ఉంటుంది కదా, చిన్న చిన్న పూలు. సో ఇది మొత్తం అన్ని రకాల పూలు ఉన్నాయండి. ఒక రకమైన డార్క్ సీ గ్రీన్ శారీ ఇది. సో దీనికేమో పింక్ పైపింగ్ చేయించామన్నమాట. సో పింక్ బ్లౌజ్ అయితే కామన్గా చాలాటికి వేయొచ్చు కదా అని. ఇదంతా బార్డర్ ఇలా వచ్చింది, ఎందుకంటే జెరీ ఉండటం వల్ల దీనికి కొత్తగా స్పెషల్ బార్డర్ ఏమీ రాలేదు, స్క్వేర్స్ జిగ్జాగ్ లాగా వచ్చింది. అండ్ శారీ పళ్ళు ఏమో ఇలా వచ్చింది.
సేమ్ అదే జిగ్జాగ్స్తో పళ్ళు వచ్చింది. దీనికి పళ్ళు కూడా అడుగుని కింద ఇట్లా మనకి పైపింగ్ క్లాత్ ఉంటుంది. అండ్ ఇదేమో ఇవి టసల్స్. నా బిట్టు ఫేవరెట్ అంట. ఇక్కడేమో వర్క్ ఇలా వచ్చిందండి. ఇది మొత్తం మగ్గం వర్క్, మగ్గం జద్దోసి వర్క్. ఇది అమ్మ చేయించిందే, అమ్మ తెలివే, అమ్మ టాలెంటే. సో మనం అలా కట్టుకొని ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తా తిరగటము, వీడియోలు చేయటం ఇదనమాట చీరల్ని. సో ఇదండి శారీ గురించి. మరీ లైట్ వెయిట్ ఏం లేదండి, కొంచెం మీడియంగా ఉంటుంది. ప్యూర్ బెనారస్ శారీ కదా, సో అందుకని మీడియం వెయిట్ ఉంటుంది. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజే దీనికి యాడ్ చేసాము. ఇది మొత్తం బెనారస్ క్లాతే. అండ్ కాకపోతే దీనికి శారీకి ఇలా బుటాల్లాగా వచ్చిన వాటికి థ్రెడ్ వర్క్ చేయించామన్నమాట, అప్పుడు అవి హైలైట్ అవుతాయని. ఇది కూడా మన తెలివి కాదండి, మా అమ్మ తెలివే. సో ఇదేమో శారీకి ఇది కూడా మగ్గం వర్క్ వచ్చింది. సో బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది మొత్తం వర్క్. అండ్ ఒక 2-3 ప్యాచ్లు వచ్చినాయి అనమాట. సో ఇది శారీ అండ్ బ్లౌజ్ గురించి. మళ్ళీ బిట్ ఫ్యాషన్ టాక్ గురించి. దెన్ అండ్ ఇప్పుడు జ్యువెలరీ గురించి. ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనండి, కస్టమైజ్డ్ అనమాట. సో ఈ పెండెంట్ సపరేట్గా తీసుకొని, ఇది ఇంతకుముందు చెప్పాను, ఈ బొట్ట ఇయర్ రింగ్, ఈ బీడ్స్ సపరేటు, ఈ స్ట్రింగ్ సపరేటు. ఇది మా మదర్ ఇంట్లో చేశారనమాట. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఏమో ప్యూర్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అండి. సో పోయినసారి ఇండియా ట్రిప్లో తీసుకున్నాయి అనమాట ఇవి ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ. యాక్చువల్గా నేను బ్యాంగిల్ వేసుకోవాలి, మర్చిపోయాను. మా బిట్టుగాడు వేసుకున్నాడు, నేను మర్చిపోయాను. బెల్ బ్యాంగిల్ నేను వేసుకుందాం అనుకున్న చివరి నిమిషం దాకా మర్చిపోయాను. అబ్బా ఇప్పుడు బిట్ ఫ్యాషన్ టాకు. బిట్టుది ఇది యాక్చువల్గానండి అమ్మది శారీ అనమాట. అది శారీ కొంచెం ఒక చోట కాలితే దానికి కంటిన్యూషన్ వాడలేక ఇలా ఫ్రాక్ కుట్టించేసింది. ఒక ఆర్గన్జా శారీ టైప్ అండి ఇది. బిట్టుది నేను చెప్తా అంట, నువ్వేనే బిట్టు. ఇక్కడ నైస్ చెక్స్ ఉన్నాయి, గోల్డెన్ చెక్స్. అండ్ దెన్ ఇక్కడ కొంచెం లీవీ షేప్ ఉంది, ఇది నైస్ పింక్ కలర్. అండ్ ఇది ఆరెంజ్ మ్యాచింగ్ బ్యాంగిల్ తో. అండ్ దెన్ ఇక్కడ ఇది క్లాత్, ఇప్పుడే తెలిసింది మాకు క్లాత్ అని. అండ్ ఇది బోర్డర్ కొంచెం నువ్వు ఆడుకోవటం ఆపి చెప్పు. అండ్ ఇది బ్యాక్ సైడ్ కానీ. అబ్బా మధ్య మధ్యలో ఆడేసుకుంటుంది. అయిపోయిందా? రౌండ్ తిరుగు. బ్యాక్ సైడ్. అండ్ ఇప్పుడు జ్యువెలరీ గురించి. ఎక్కడ మనకి జ్యువెలరీ ఏది? దీనికి గోల్స్ పెట్టడం కూడా మర్చిపోయేవాళ్ళు. ఆ 2 చూపించు. ఇది బ్యాంగిల్స్, అమ్మమ్మ కుట్టింది నాకు. అండ్ ఇదేమో బుడ్డి క్లిప్. సరే చెప్పు. అండ్ ఇక్కడ నైస్ పూలు ప్యాటర్న్స్ ఉన్నాయి, మ్యాచింగ్ ఆరెంజ్. అండ్ నైస్ హెయిర్ క్లిప్. అయిపోయింది. అండ్ పోగులు చిన్న పోల్స్. ఇవాళ మేము సగం జ్యువెలరీ పెట్టుకొని సగం మర్చిపోయినట్టున్నామండి హడావుల్లో. సరే, ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్స్ నాకి పెట్టేసి, అమ్మ దగ్గరికి అందిసే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.